ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులు అంటే శివునికి ప్రతిరూపం. శివుడు వచ్చేసి నీలకంఠుడు అంటాడు, అంటే ఒంటి నిండా నేత్రం గలవాడని అర్థం. నేను చిన్నప్పుడు పుస్తకాల్లో చదివినప్పుడు విన్నాము. దానికి ప్రతిరూపమే మీడియా సోదరులు. ఈ మీడియా సోదరుల మీడియా ముఖంగా ఇక్కడ నిన్న ఇచ్చిన జ్ఞానేశ్వర్ గౌడ్ గారు మాజీ ఎంపీపీ, ఆయన ఇచ్చిన మీడియా స్టేట్మెంట్ని బట్టి ఈరోజు మేము బాధితులు నన్ను కలచడం జరిగింది. ఆ బాధితుల తరఫున విత్ సాక్ష్యాలతో సహా ఇక్కడ మేము మీడియాకి ప్రొడ్యూస్ చేస్తున్నాము. అందులో ఎస్సీ కులస్తులు ఒక 4 కుటుంబాలు అంటే వాళ్ళ అంతా కలిపి ఒక 20 కుటుంబాలు దాకా ఉంటాయి. వాళ్ళ ఘోష, వాళ్ళ బాధ, వేదన, భూములు ఆక్రమణకు గురైనాయి. దానికి ప్రధాన కారణం ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ గారే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన ఎలక్షన్ చేసే విధానం అన్నీ చూసినాము. చాలా దుర్మార్గమైన చర్యలు ఉన్నాయి. అందులో భాగంగా స్టేట్మెంట్ ఇచ్చినారా అని నిన్న అంటున్నాడు. ఆయన వల్గర్ భాషతో మాట్లాడుతున్నాడు. ఆ వల్గర్ భాష మాట్లాడే విధానం కొని మీడియా వాళ్ళు కొని దాన్ని మీరు ప్రజలకు తెలియజేయాలని చెప్తున్నాను. అందులో ఆయన తరపున బాధితులు, వంచితబడి, శోషిత, పీడిత, వంచిత ప్రజలు ఎవరైతే బాధితులు అయి ఉన్నారో వాళ్ళలో భాగంగానే ఈ మాదే కులానికి చెందిన పసల ఈశ్వరయ్య గారు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్గా సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యారు. ఆయన ఘోష ఎంతవరకు నిజమో ఈ మీడియా ముఖంగా నాకు నెల కింద నుంచి చెప్పినాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో తెలియజేయడం జరిగింది. ఇందులో భాస్కర్ శెట్టయ్య గారికి ఈయన సమస్యకి సంబంధమే లేదు. సో ఫస్ట్ ఈశ్వరయ్య గారి సమస్యని సాక్ష్యాలతో సహా ఆయన కొడుకు వాళ్ళు లేడీస్ వాళ్ళు ఇంటి దగ్గర ఏదో 16 రోజులు డెలివరీ కూతురుంటే రాలేని పరిస్థితి. కొడుకు వచ్చినాడు చిరంజీవి. వరుసకు మాకు బంధువు పెద్ద నాన్న అవుతాడు. మాట్లాడు పెద్ద నాన్న. తర్వాత ఒకటి నేను ఎవిడెన్స్ చెప్తాను. ఇంతసేపులో చిరు దగ్గర భాస్కరయ్య గారు, ఆయన భార్య గారు వాళ్ళ బాధ వేదన చూపించారు గారు. మరియు ఇప్పుడున్న ప్రజెంట్ గెలిచిన శ్యాంబాబు అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆల్రెడీ ఎలక్షన్లో వీఆర్ కొలీగ్స్. సో మా బాధలు మేము తెలియజేస్తున్నాం. ఇది రెచ్చగొట్టడానికి కాదు, అడిగే ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రెచ్చగొట్టడానికి కక్షలకి కారకులు ఎవరు కాకూడదు. అందులో బాధితులని మాట్లాడిస్తున్నాము. వాళ్ళ వేదన సాక్ష్యాలతో సహా మాట్లాడిస్తున్నాం. చెప్పి నాన్నగారు నీ బాధ చెప్పు. మాది 3 ఎకరాల 3 సెంట్లు ఉంది. దాన్ని వేరే మాది రిజిస్టర్ మా రిజిస్టర్ పోయి వేరే వాళ్ళందరికి వచ్చి దొంగ రిజిస్టర్ చేయించినాడు. ఈయన ఎప్పటి నుండి అంటే 94 నుండి నా అంటే వేటాడుతున్నాడు. ఇప్పుడు కాదు. ఆయన చేను పక్కన నాది 100 ఎకరాలు ఉంది. అంటే అది మాది వల్ల అస్సలేవి కూడా. ఆయన ప్రసాదరావు అని సమితి ప్రెసిడెంట్ ఉండే, వానికి క్వార్టర్ దాపి వాటితో సంతకం చేయించుకొని వానికి గుద్దాలు అని పంపించినాడు. మళ్ళీ నాది జనాలని చూశాను. నేను రసాయి అని అన్నాను. ఆ రసకి చందన ప్రదేశ్ వాళ్ళు ఆ రసకి నన్ను అడగకుండా ఈశ్వరపేట మీ పొలం ఏ పొలిమారకు సంబంధించింది? అది సుదపల్ల పొలిమారకు సంబంధించి మాట్లాడుతున్నాడు. చెప్పు. ఇప్పుడు చందన ప్రదేశ్ వాళ్ళకి రోడ్డు వేయాలని వచ్చింది. 60 అడుగుల రోడ్డు వేసినాడు. నా దాంట్లో కనీసం 15 ఎకరాలు పెట్టినాడు. 15 ఎకరాల డబ్బు తెచ్చుకునే కాదు మాకేమన్నా ఇచ్చినాడా? మనం తెలకుండా ఆయనని సర్వే చేయడం మార్గం పుట్టారా? కడుపుల కాల్చి ఎట్లుంటది? అట్టే ఉండేది. తప్పుగా అనుకోవద్దని ఆయన స్లాగ్ అటువంటిది. సో ఆయన బాధను మాత్రమే, ఆయనకు జరిగిన నష్టాన్ని మాత్రమే గావిడనక ఎవరు ప్రాముఖ్యులు ఉన్నారు. ఆయన రెచ్చిపోతున్నాడు తప్ప ఆయన మాత్రం జంగలేట్ చేసుకోలేడని నాకు తెలుసు. ఆయన జంగలేట్ చేసుకోలేడు. 3 ఎకరాలు 3 సెంట్లు మాకు పట్ట ఉంది. పట్ట ఉండేదాన్ని దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మేము మాకు పట్టు ఉండాలని మమ్మల్ని దొరకపోకుండా వేరే వాళ్ళని దొరికిపోయి రిజిస్ట్రేషన్ చేసినారు. అది ఎంతవరకు గవర్నమెంట్ ల్యాండ్లు అనుబంధంలో ఉన్నారా మీరు? రిజిస్ట్రేషన్ మీకు రిజిస్ట్రేషన్ మాకు రిజిస్ట్రేషన్ దౌర్జన్యం పోయి రిజిస్ట్రేషన్ చేసినాడు వేరే వాళ్ళ నుండి. అంటే మీ రిజిస్ట్రేషన్ది ఆడ రిజిస్టర్ ఆఫీస్లో తెలుస్తుంది కదా పల్లెలకు రిజిస్ట్రేషన్ ప్రజెంట్ ఉంది.
అక్కడ ప్రజెంట్ ఉంది. కానీ వేరే వాళ్ళు అక్కడ పోయి తొలకొని పోయి రిజిస్ట్రేషన్ ఎట్లా చేపిస్తావు? సరే పెద్దనైనా మేమున్నాం కదా, మామూలు అడగాల్సింది. సర్వే నెంబర్ ఎంత? మమ్మల్ని అడగాల. సర్వే నెంబర్ 466 3 ఎకరాల 3 సెంట్లు. ఏది ఏ ఊరు లిమిట్స్ ఈడనే ఉంది పక్కన. వెల్దుర్తిలోకి. మరి ఈ దాడి చేస్తే మనిషికి ఎంత కడుపులో మర్చిపోవాలా? మమ్మల్ని అడిగి మమ్మల్ని చెప్పింటే నేను రిజిస్టర్ చేస్తున్నాను రానంటే మేము కూడా డబ్బులు తీసుకొని మేము వాళ్ళతో పాటు చేసేస్తుంది. లాస్ట్ కాడికి పోయినాక మాదేం చేసినాక మేము ఎందుకు వస్తాం? మా దశరథ రామరెడ్డి గారు, తర్వాత పెద్దలు చనిపోయినారు శంకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన కుమారుడు ఉన్నారు రమాకాంత్ రెడ్డి గారు, తర్వాత ఎవరు మెకానిక్ నారాయణ అంట, నేను అందరూ చూసింట పేర్లు తెలియవంతే నాకు. తర్వాత బలరాం గౌడ్ గారు, వీళ్ళు మంచిగా ఉండేవి చెడ్డ ఉండేవి. వీళ్ళు ఎంతవరకు సమంజసంగా ఇది అన్యక్రాంతం చేయడానికి వీళ్ళు చేసినారు. వీళ్ళ ప్రమేయం లేదే, వీళ్ళ ప్రోద్బలం లేదే ఆ భూమి అన్యక్రాంతం కాదు. 1983లో రిజిస్ట్రేషన్ ఎస్సీ కార్పొరేషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. సో వాళ్ళ ద్వారా త్రూ డిస్ప్యూట్ కావాలా. వాళ్ళ నుంచి డిస్ప్యూట్ కాకుంటే ఎవరికి దాని మీద హక్కులు లేవు. ఈ 20 కుటుంబాలు ఈరోజు 100 కుటుంబాల పైన ఉన్నాయి. మా దాంట్లోనే 20 కుటుంబాలు ఉన్నాయి. మళ్ళీ మీరు వివిధ సంఘాలు ఉన్నారు కదా, వివిధ సంఘాలు ఉన్నప్పుడు మీ ఎస్సీ కార్పొరేషన్ పొలమే అన్యాక్రాంతానికి గురై ఈ రోజు వంకపరంపోగులో ఉన్నటువంటి మొత్తం మీకు ఇచ్చిన ల్యాండ్ ని మళ్ళీ బిల్డింగులు కట్టినారు కదా, బిల్డింగులు కట్టినప్పుడు మీ సంఘాలు ఏం చేస్తున్నాయి చెప్తాను, దయచేసి కొద్ది ఓపికతో వినండి. చాలా రోజులు